హాయ్ అండి. వెల్కమ్ టు అమూల్య మంత్రి తెలుగు ఆడియో స్టోరీస్. ఈరోజు మనం వినబోయే స్టోరీ రాధా మురళి ప్రేమ కావ్యం పార్ట్ 6. ఈ స్టోరీలోకి వెళ్ళబోయే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కథ నచ్చితే ప్లీజ్ లైక్ చేసి ఒక చిన్న కామెంట్ చేయండి. ఇక కథలోకి వెళ్ళిపోదామా? చీకటి పడడంతో రాధ భోజనం చేసేసి సోఫాలో కూర్చొని టీవీ చూస్తూ ఉంది. కొద్దిసేపటి తర్వాత అలా చూస్తూ చూస్తూనే నిద్రలోకి జారిపోయింది. బాగా చీకటి పడిన తర్వాత మురళి ఇంటికి వచ్చాడు. అతని బైక్ సౌండ్ విని రాధకి మెలకువ వచ్చింది. అతను ఇంట్లోకి రాకముందే అతను తాగిన మందు స్మెల్ ఆమె ముక్కుకి చేరుకుంది. మెయిన్ డోర్కి గడియ పెట్టేసి ఉండడంతో అతను తలుపులని దబా బాదుతూ ఉన్నాడు. ఆ సౌండ్కి రాధ మనసుల్లో రైలు పరిగెడుతున్నాయి. వామ్మో! ఫుల్లుగా తాగేసి వచ్చినట్టున్నాడు. ఇప్పుడు నేనేం చేయాలి? డోర్ తీయాలా వద్దా అని ఆలోచిస్తూనే, ఎంతైనా ఇది అతని ఇల్లు. నేను ఇప్పుడు డోర్ తీయకపోతే ఎక్కడ పడుకుంటాడు? అయినా ఇంట్లో ఇప్పుడు అత్తయ్య గారు కూడా లేరు. ఆవిడకి నిజం తెలిస్తే నా గురించి ఏమనుకుంటుంది? నా కొడుకుని రాత్రంతా బయటే పడుకోబెట్టావా అని నా మీద కోప్పడుతుందేమో అని డోర్ తీస్తే అతను నాతో ఎలా ప్రవర్తిస్తాడో అని ఊహించుకోవడానికే భయంగా వేసింది ఆమెకు. రాధ భయపడుతూనే ఇక తప్పనిసరిగా అడుగులో అడుగు వేసుకుంటూ వణికిపోతూ భయపడుతూ మెల్లగా డోర్కి పెట్టిన బోల్ట్ని తీసింది. అతను అలా డోర్ బాదుతూనే చూసుకోకుండా ఓపెన్ అయిన డోర్ని మళ్ళీ కొడుతూ స్ట్రాంగ్గా నిలబడి ఉండనందువలన అలా ముందుకి తూలి పడబోయాడు అతను. రాధ చేతులని అడ్డుపెట్టి అతన్ని కింద పడకుండా పట్టుకుంది. ఆమె సుకుమారమైన చేతులు అతని గుండెను తాకగానే కింద పడకుండా స్టడీగా నిలబడి ఎరుపెక్కిన కళ్ళతో ఆమె కళ్ళలోకి చూశాడు. రాధ అతని నుండి వస్తున్న ఆ వాసనను భరించలేక ముఖమంతా అదోలా పెట్టేసుకుంది. అది చూసి అతనికి కోపం వచ్చింది. నా ఇంట్లో నువ్వున్నావేంటి? అయినా మొన్న రాత్రి నా మీద వాంటింగ్ చేసింది నువ్వే కదా, ఎందుకు చేశావే అని చూపుడు వేలుని ఆమె ముక్కుపై పెడుతూ ఆ ఒక్క విషయమే గుర్తుపెట్టుకుని రాధని కోపంగా అడిగాడు. ఆమె ఉలిక్కి పడిపోయింది. వామ్మో! ఇతనేంటి ఇలా మాట్లాడుతున్నాడు అని భయపడుతూనే 2 అడుగులు వెనక్కి వేసింది. ఆమె చెయ్యి పట్టుకొని అతనికి తిక్కరగా లాక్కొని ఆమె నడుము చుట్టూ చేతులు వేసి, ఏంటి మాట్లాడకుండా వెళ్ళిపోతున్నావు? అడుగుతుంటే నోరు విప్పవేంటి? మా ఇంట్లో ఎందుకున్నావు? ఆ రోజు నిన్ను మా చెరుకు తోటలకి రమ్మని పిలిస్తేనే కదా నన్ను కొట్టావు. మరి ఈరోజు నా ఇంట్లో ఎందుకున్నావు అని అతను అడిగేసరికి రాధ కళ్ళల్లో కన్నీళ్లు తిరిగాయి. ఆమె కళ్ళల్లో నుండి వస్తున్న కన్నీళ్లను చూసి కూడా అతను కరగలేదు. పైగా వాటిని అతని నాలుకతో రుచి చూస్తూ, నాకు దాహంగా ఉంది, మంచినీళ్ళు కావాలి అని అడిగాడు. తాగిన మత్తులో ఉన్న వాళ్ళకి దాహం ఎక్కువగా వేస్తుంది అని రాధకి తెలుసు. మంచినీళ్ళు తెచ్చి అతనికి ఇవ్వాలని ఉంది. కానీ ఆమె ఎటు కదలలేని పరిస్థితిలో ఉంది. అతను ఆమెను అలా లాక్ చేసేశాడు. ఏంటి, నేను ఏదడిగినా నువ్వు ఇవ్వవా? ఆ రోజు ఎందుకు కుట్టావే అని అడిగాను. దానికి సమాధానం చెప్పడం లేదు. మొన్న నాపై వాంటింగ్ ఎందుకు చేసుకున్నావో అని అడిగాను. దానికి సమాధానం ఇవ్వడం లేదు. నా ఇంట్లో ఎందుకు ఉంటున్నావు అన్నాను. దానికి సమాధానం లేదు. సరేలే, దాహంగా ఉంది, కాస్త నీళ్ళన్నా ఇవ్వు అంటే అలా కదలకుండా నిలబడ్డావేంటి? నాకు తెలిసే నీకు వాళ్ళంతా పొగరే అని. నేనంటే నీకు చులకన. అందుకే నేను ఏది చెప్పినా నువ్వు చెవున పెట్టడం లేదు అని కోపంగా మురళి ఏదేదో వాగుతూనే అతని చేతిలో బందీ అయిన ఆమె నడుముని ఒత్తుతూ, నా దాహాన్ని నీ మురిపాలతో తీర్చుకుంటాను అంటూ అతను చూపుని ఆమె ఎద్ద సంపదపై పెట్టేసి తలని కాస్త కిందకి వంచాడు. అతను ఏం చేయబోతున్నాడో అర్థం చేసుకున్న రాధ వెంటనే అతన్ని తోసేసి
అతను తాగేసి ఉన్నాడు. దాంతో అతను ఒక్కసారిగా గోడకి వెళ్ళి ఆనుకున్నాడు. ఆమె తోసిన తోపుకి మామూలుగా ఉన్న మనుషులైతే కింద పడిపోతారేమో! కానీ అతను బాగా దిట్టంగా ఉన్నాడు కాబట్టి కింద పడకుండా బ్యాలెన్స్‌డ్‌గా నిలబడి ఉన్నాడు. నన్నే తోసిస్తావా? అని మురళి కోపంగా ఆమె పైకి వచ్చాడు. రాధకి భయం వేసింది. ఇంట్లో ఎవరూ లేరు. ఆ భయంతోనే ఆమె అతని నుండి తప్పించుకోవడానికి ఇంట్లో అటు ఇటు పరుగులు తీస్తూ ఉంది. అతను కూడా కోపంగా లేడి పిల్లని పులి వెంబడిస్తున్నట్టుగా ఆమెని వెంబడించి పట్టుకున్నాడు. గదిలోకి తీసుకుని వెళ్ళి బెడ్‌పై విసురుగా పడేశాడు. ఇక నా పని అయిపోయింది. మొదటి రోజు రాత్రి కూడా అతను చేసిన గాయాలు పూర్తిగా మానలేదు. మళ్ళీ మృగంలా నా మీద పడిపోతున్నాడు అని రాధ మనసులోనే బాధపడుతూ కన్నీళ్ళని బయటికి వదిలేసింది. ఇక ఏమీ చేయలేక అతని నుండి తప్పించుకోలేక మురళి కోపంగా ముందు అతని బట్టలన్నీ తీసి అవతల పడేశాడు. ఆ తర్వాత ఆమె వంటిపైన ఉన్న బట్టలన్నీ తీసేశాడు. కొద్దిసేపు రాధని పైనుండి కింది వరకు చూసి ఆమె చెవి దగ్గర సారీ అని చెప్పి అలాగే ఆమె పైన వాలిపోయాడు. అతను ఎందుకు సారీ చెప్పాడో ఆమెకు అర్థం కాలేదు. అతను ఒక మృగంలా ఆమెపై దాడి చేస్తాడేమో అని రాధ అనుకుంది. కానీ అతను అలా చేయలేదు. కొద్దిసేపు అలాగే ఉండి పైకి లేచి వంటికి ఒక టవల్ మాత్రం చుట్టుకొని బెడ్‌కి మరోవైపు తిరిగి పడుకున్నాడు. అతను అలా చేయడంతో రాధకి కాస్త ఆశ్చర్యంగా అనిపించింది. కానీ ఆమెను అతను ఇబ్బంది పెట్టలేదు అని కాస్త రిలాక్స్ అయింది. వెంటనే వాష్‌రూమ్‌కి వెళ్ళి షవర్ ఆన్ చేసి ఏడుస్తూ కొద్దిసేపు అక్కడే గడిపింది. నైట్ డ్రెస్ వేసుకొని బయటికి వచ్చింది. అతను పడుకొని ఉన్నాడు. పెదవులు ఆరిపోతూ ఉండడంతో నాలుకతో పెదవులకి తడి చేసుకుంటూ ఉన్నాడు. అది చూసి రాధ వంటగదిలోకి వెళ్ళి ఫ్రిడ్జ్‌లో నుండి ఒక వాటర్ బాటిల్‌ని తీసుకొని వచ్చింది. అతన్ని నిద్ర లేపడానికి ఎంతగానో ప్రయత్నించింది కానీ అతను లేవడం లేదు. అలాగే వదిలేస్తే దాహంతో చస్తాడేమో అని భయపడి మెల్లిగా అతని తలని ఆమె భుజం పైన పెట్టుకొని వాటర్ తాగించింది. అతను మత్తులో నిద్రలో ఉన్నాడు. కానీ ఆమె అలా వాటర్ తాగిస్తూ ఉంటే ఆ బాటిల్ మొత్తం పూర్తిగా తాగేశాడు. థ్యాంక్స్ అమ్మా! ఆకలిగా కూడా ఉంది. కాస్త అన్నం పెట్టు అని అతను రోజులాగే రాధని కూడా అడిగేసరికి రాధ మొదట అత్తగారిపైన కోపగించుకుంది. దారి తప్పిన కొడుకుని అదుపులో పెట్టుకోవాల్సింది పోయి తాగి మత్తులో ఉన్న వాడికి కడుపు నిండా భోజనం పెట్టి పడుకోబెట్టిందా ఇన్ని రోజులు? అందుకేనా వీడు ఇంత దట్టంగా ఉన్నాడు అని మురళిని వాళ్ళ అత్తగారిని తిట్టుకుంటూనే వంటగదిలోకి వెళ్ళి చూసింది. ఉదయం చేసిన వంటకాలన్నీ అయిపోవడంతో తినడానికి ఏమీ లేదు ఇప్పుడు. ఫ్రెష్గా వండే ఓపిక రాధకి కూడా లేదు. ఒక్క పూట తినకపోతే ఏమి కాదులే అని ఆమె మరో వాటర్ బాటిల్ని తీసుకొని గదిలోకి వచ్చింది. అతనికి దూరంగా బెడ్కి చివరగా మరోవైపుకు తిరిగి దేవుడికి దండం పెట్టుకొని భయపడుతూనే కళ్ళు మూసుకుంది. ఉదయాన్నే నిద్ర లేచిన మురళికి తల పట్టేసుకుంది. మంచం పైన చివరగా పడుకొని ఉన్న రాధని చూసి ఆమె ఎక్కడ కింద పడిపోతుందో అని ఆమెని కాస్త అతని వైపుకు జరుపుకుందామని ఆమె వంటిపైన చెయ్యి వేశాడు. అంతే, రాధ ఉలిక్కిపడి అతను అనుకున్నట్టే కింద పడిపోయింది. నేను మెలకువగానే ఉన్నాను. ఏం కావాలి అని అడిగింది. నాకేమి వద్దు. నువ్వే కింద పడిపోతావేమో అని ఇటువైపుకు లాగుదాము అనుకున్నాను. ఇంతలో నువ్వే తొందరపడి లేచి కింద పడ్డావు అని వస్తున్న నవ్వుని ఆపుకుంటూ చెప్పాడు అతను. ఆమె రాత్రంతా సరిగ్గా నిద్రపోలేదు అని ఉబ్బిపోయి ఉన్న ఆమె కళ్ళని చూస్తూనే అర్థమవుతుంది. అతను తల పట్టేసుకొని అబ్బా అని నొక్కుకుంటూ రాత్రి ఇంటికి ఎలా వచ్చాడో, వచ్చిన తర్వాత ఏం జరిగిందో గుర్తు చేసుకున్నాడు. పెళ్ళికి ముందు రాధ క్యారెక్టర్ వేరే. ఆమెను ఎవరైనా ఒక్క మాట అన్నా కూడా శివంగిలా వాళ్ళపైన విరుచుకుపడేది. అలాంటి రాధనేనా నేను ఎంత టార్చర్ చూపించినా నన్ను ఏమీ అనడం లేదు. అయినా రాత్రి నేను కావాలని ఏది చేయలేదు. నిన్ను చూస్తుంటే నేను కంట్రోల్ చేసుకోలేకపోతున్నాను. పైగా అమ్మ మరీ మరీ చెప్పింది. అసలు ఈ నెల రోజులు తిరగడం తాగడం మానేసి రాధకి తోడుగా ఉండమని చెప్పింది. కానీ నేనేం చేశాను? ఒంటరిగా ఉన్న రాధని ఇంకా ఇబ్బంది పెట్టాను. మా ఫ్రెండ్స్కి ఎంతగానో చెప్పాను. కానీ వాళ్ళు వినిపించుకోకుండా బలవంతంగా నాతో తాకించారు.
తాగిన మత్తులో రాత్రి రాతని బాగా ఇబ్బంది పెట్టాను. ఇప్పుడు ఆమెను నేను ఎలా ఫేస్ చేయాలి అని మురళి ఆలోచిస్తూనే అతనికి ఇంకా తలపోటు ఎక్కువైపోయింది. ఈ గ్యాప్‌లోనే రాధ వాష్‌రూమ్‌లోకి వెళ్ళి ఫ్రెష్ అయ్యి కూడా బయటికి వచ్చేసింది. ఇంట్లో ఎవరూ లేరు. పనివాళ్ళు కూడా లేరు కాబట్టి ఆమె గాబరా పడుతూ ముందు వాళ్ళ రూమ్‌ని క్లీన్ చేసుకుంది. బెడ్ పైనే ఉండి ఆమెనే గమనిస్తూ ఉన్నాడు మురళి. వాళ్ళ గదిలో నుండి బయటికి వెళ్ళిన రాధకి అసలు పని మొదలైంది. ఇల్లంతా ఊడ్చి మాప్ పెట్టింది. ఆ తర్వాత బయటికి వెళ్ళింది. ఇంట్లో ముగ్గురు మగ పని వాళ్ళు ఉన్నారు కానీ వాళ్ళు ఆడ పని మనుషులు చేసే పనులు చేయరు కదా! కానీ రాధ ఒక్కతే పనులన్నీ చేస్తూ ఉంటే వాళ్ళు కూడా హెల్ప్ చేశారు. బయటంతా క్లీన్ చేసి నీట్‌గా వాటర్ పట్టేశారు. రాధ ఆమెకి వచ్చిన చిన్న ముగ్గును చక్కగా వేసింది వాకిట్లో. అదంతా గమనిస్తూనే ఉన్నాడు మురళి. ఇక అతను కూడా ఫ్రెష్ అయ్యి హాల్లోకి వచ్చాడు. తలపోటు మరీ ఎక్కువగా అవ్వడంతో భరించలేకపోతున్నాడు. అసలు వంటగదిలోకి వెళ్ళనే వెళ్ళాడు మురళి. అలాంటి మురళి మొదటిసారి వంటగదిలోకి వెళ్ళాడు. కాఫీ పెట్టుకొని తాగాలి అనుకున్నాడు. కానీ అతనికి స్టవ్ వెలిగించడం కూడా తెలీదు. పాలు ఏ గిన్నెలో వేడి చేయాలా అని అన్నిటినీ వెతుకుతూ ఉన్నాడు. అతను చేస్తున్న శబ్దం రాధాకి వినబడి లోపలికి వచ్చింది. ఆమెను చూసి అతను ఏమీ మాట్లాడకుండా ఒక పెద్ద గిన్నె తీసుకొని అందులో పాలు పోసేశాడు. అవి అడుగులోనే ఉండిపోయాయి. దాంతో ఫ్రిడ్జ్‌లో ఉన్న పాలన్నీ పోసేశాడు. అయినా సరే ఆ గిన్నె పెద్దది అవ్వడంతో పాలు సగానికే ఉన్నాయి. "మీకు ఏం కావాలి? ఏం చేస్తున్నారు?" అని రాధ అడగలేదు అతన్ని. అతను కూడా "నాకు కాఫీ కావాలి" అని నోరు తెరిచి రాధని అడగలేదు. దేవుడికి పూజ చేసుకోవాలి అని పెరట్లోకి వెళ్ళి పూలని కోసుకొని వచ్చింది రాధ. దేవుడి గదిలో కూర్చొని వాడిన పూలన్నీ తీసేసి ఫ్రెష్ పూలతో దేవుని పటాలని అలంకరించింది. అయ్యో! దేవుడికి ప్రసాదమే చేయలేదు అని తలగొట్టుకొని ఒక చిన్న బెల్లం ముక్కనైనా నైవేద్యంగా పెట్టాలి అని వంటగదిలోకి వెళ్ళింది. మురళి చాలా సీరియస్‌గా ఫోన్‌లో వీడియోస్ చూస్తూ ఉన్నాడు. ఏంటా అని రాధ ఒక కన్ను అతని ఫోన్ వైపు వేసింది. ఫోన్‌లో స్టవ్ ఎలా వెలిగించాలి, కాఫీ ఎలా పెట్టాలి అనే వీడియోస్‌ని సెర్చ్ చేసి మరీ చూస్తున్నాడు. అది చూసి రాధకి నవ్వొచ్చింది. ఇతనికి స్టవ్ వెలిగించడమే రాదు. కాఫీ పెట్టుకోవడానికి వచ్చాడు. నన్ను అడిగితే అతనికి ఉన్న కొమ్ములు ఏమైనా మాయమైపోతాయా ఏంటి అని మనసులోనే అనుకుంటూ మళ్ళీ లెంబలేసుకొని దేవుడి గదిలోకి వెళ్ళి ఒక 10 నిమిషాలు శ్రద్ధగా పూజ చేసుకొని బయటికి వచ్చింది. ఆమెకు కూడా ఆకలి వేస్తుంది. టిఫిన్ ఏదైనా చేసుకొని కాఫీ తాగాలి అనుకుంది. కానీ వంటగదిలో నుండి మురళి అస్సలు కదలడలేదు. ఇక లాభం లేదు అని వంటగదిలోకి ఆమె నేరుగా వెళ్ళింది. ఆమె వెళ్ళేసరికి మురళి ఆ పెద్ద గిన్నెలో ఉన్న పాలని కూడా పొంగబెట్టేశాడు. ఆ స్టవ్ మొత్తం పాలతో నిండిపోయి ఉంది. అది చూసి రాధకి చాలా కోపం వచ్చింది. లేచినప్పటి నుండి ఇంటి చాకిరీ మొత్తం చేశాను. నడుములు పడిపోయాయి. లంకంతా ఇంటిని నేనొక్కదాన్నే చక్కబెట్టాను. కాస్త కాఫీ పెట్టుకొని తాగుదామని వస్తే పాలన్నీ నేలపాలు చేశావు. పైగా స్టవ్ అంతా పాడు చేశావు. ఇప్పుడు ఆ కౌంటర్ టాప్ అంతా క్లీన్ చేయాలి. ఇదంతా చేసేసరికి గంట టైం పడుతుంది అని రాధ మొదటిసారి పెద్ద నోరు వేసుకొని మురళి పైన అరిచేసింది. వామ్మో! ఇన్ని రోజులు వాళ్ళు వీళ్ళు చెప్తే ఏదో తమాషాకి అంటున్నారు అనుకున్నాను కానీ, ఆడవాళ్ళ సామ్రాజ్యంలోకి అడుగుపెట్టి, వాళ్ళ సామ్రాజ్యాన్ని పాడు చేస్తే, పెళ్ళాళ్ళు ఇలాగే మొగుళ్ళ పైన నోరు వేసుకొని పడిపోతారా? ఇప్పటివరకు ఈ ఎక్స్‌పీరియన్స్ నాకు తెలియనే తెలియలేదు. రాధ పూర్తిగా నా పిల్లలా మారిపోయింది అని మురళి మనసులోనే అనుకుంటూ, వెంటనే ఫోన్‌లో ఏదో మెసేజ్ పెట్టేశాడు. అది నేను కావాలని చేయలేదు. నాకు కాఫీ పెట్టుకోవడం రాదు. ఏదో పొరపాటున అలా జరిగిపోయింది అని అతను చాలా నిదానంగా, నెమ్మదిగా అంటున్నాడు. కానీ రాధ అరుస్తూనే ఉంది. అరుస్తూనే ఉంది. ఇక లాభం లేదు అని ఆమె పెదాలని అతని చేతితో మూసేశాడు. నా చేతిని తీసేయగానే మళ్ళీ నువ్వు అరవడం మొదలుపెడితే ఈసారి చేతితో మూసేయను. నా పెదాలతో నీ పెదాలని మూసిస్తాను అని చెప్పి ఆమె నోటి నుండి అతని చెవిని అడ్డు తొలగించాడు. 2 చేతులతో ఆమెని ఎత్తుకొని డైనింగ్ టేబుల్ దగ్గరికి తీసుకుని వచ్చి చైర్‌లో కూర్చోబెట్టాడు. అతను అలా చేసేసరికి రాధ ఒక్కసారిగా సైలెంట్ అయిపోయింది.
వాటర్ గ్లాస్ని ఆమె చేతికి అందించాడు. అవి గటగట తాగేసింది. ఆ వాటర్ డ్రాప్స్ ఆమె పెదాల నుండి గడ్డంపైకి జారుతూ ఉంటే అతను ఆ డ్రాప్స్ సప్ చేస్తూ ఉన్నాడు. అతను అలా చేస్తూ ఉంటే రాధకి ఊపిరి తీసుకోవడం కష్టంగా ఉంది. ఆ తర్వాత ఏం జరగబోతుందో తర్వాయి భాగంలో తెలుసుకుందాం. కథ నచ్చితే ప్లీజ్ లైక్ చేసి కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.